ఏపీ గనుల శాఖలో మాజీ సీఎం జగన్ మనుషులు తిష్టవేశారు. గత ప్రభుత్వంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు పదవుల్లో కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, ఆర్థిక దోపిడీని బయటపెట్టేందుకు సర్కారు సకల ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ మాస్టర్ మైండ్స్ ఆ ప్రయత్నాలను డైవర్ట్ చేస్తున్నారు. జగన్ పాలనలో గనుల శాఖలో 20,000 కోట్ల అవినీతి జరిగిందని కూటమి సర్కార్ ఇటీవలే శ్వేతపత్రం విడుదల చేసింది. కానీ అందులో ప్రస్తావనకు రాని ఆర్థిక నేరాలు, అక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కప్పిపెట్టేందుకు జగన్ టీమే ప్రయత్నిస్తోంది. గనుల శాఖలో మాజీ సీఎం జగన్ మనుషులు తిష్టవేశారు. గత ప్రభుత్వంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు పదవుల్లో కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, ఆర్థిక దోపిడీని బయటపెట్టేందుకు సర్కార్ సకల ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ మాస్టర్ మైండ్స్ ఆ ప్రయత్నాలను డైవర్ట్ చేస్తున్నారు. జగన్ పాలనలో గనుల శాఖలో 20,000 కోట్ల అవినీతి జరిగిందని కూటమి సర్కార్ ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసింది. కానీ అందులో ప్రస్తావనకు రాని ఆర్థిక నేరాలు, అక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కప్పిపెట్టింది జగన్ టీమే. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు కావస్తున్నా గనుల శాఖలో ప్రక్షాళన జరగలేదు. జగన్ టీంతోనే ఆయన పాలనలో జరిగిన అక్రమాలు బయటపెట్టించాలి అనుకుంటే అది అయ్యే పనేనా? గనుల శాఖ ఏపీ ఎండీసీలో వైస్ ప్రెసిడెంట్ నుంచి జనరల్ మేనేజర్ వరకు కొనుగోళ్లు, మార్కెటింగ్, వెరైటీస్, బొగ్గు, ఇసుక, బిల్లుల చెల్లింపు తదితర విభాగాల్లో జనరల్ మేనేజర్ నుంచి సూపరింటెండెంట్ వరకు, పిఏల నుంచి పిఎస్ల వరకు జగన్ టీమే ఉన్నారు. వీరంతా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న నమ్మకమైన అస్మదీయులు. ఇంతమంది ఉండగా అక్రమాలు, అన్యాయాలు ఎలా బయటకొస్తాయి? కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించలేదు. దీంతో గతంలో జరిగిన అక్రమాలు కప్పిపెట్టే ప్రయత్నం జోరుగా సాగుతోంది. జగన్ మనుషులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడంతో పాటు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. అసెంబ్లీలో సైతం తప్పుడు వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనకపోతే గుండు సూది లాంటి ఆధారం కూడా కనిపెట్టలేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు. గనుల శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఓఎస్డీగా వీరభద్రరావు అనే గనుల శాఖ డీడీ పనిచేశారు. పెద్దిరెడ్డి కేంద్రంగా జరిగిన అనేక అక్రమాల్లో ఆయన ప్రమేయం ఉందని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. మినరల్స్ కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ల జారీ, ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు, కేసుల విచారణలో అంతా తానై పెద్దిరెడ్డిని నడిపించారని బాధిత కంపెనీలు, శాఖ ఉద్యోగులు బాహాటంగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన తిరిగి గనుల శాఖ డైరెక్టరేట్ కు చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై విచారణ లేదు. ఏం జరిగిందో ఆరా తీసిన ఉదంతం కూడా లేదు. గనుల శాఖ అధికారులు ఆయనకు పిలిచి మరీ పెద్దపేట వేశారు. పెద్దిరెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన అధికారి అంటే అధికారులకు ఎంత ప్రేమో. త్వరలో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఎలాంటి విచారణ ఎదుర్కోకుండానే పదవీ విరమణ చేసేలా అధికారులు ఆయనకు సహకరిస్తున్నారు. గనుల అక్రమాలపై సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రంలో బొగ్గు, బీచ్ శాండ్ టెండర్లలో జరిగిన గోల్మాల్ గురించి ప్రస్తావించలేదు. ఇందుకు కారణం రామన్ నారాయణన్ అని తెలుస్తోంది. ఆ అంశాలను చేర్చాలంటే ముందుగా ఈయన డేటా ఇవ్వాలి. బొగ్గు టెండర్లలో ఎలాంటి మోసం జరిగింది, అదానికే టెండర్ దక్కేలా ఎలాంటి కుట్రలు చేశారు, ఇందులో ఎవరి పాత్ర ఏమిటో వివరించాల్సి ఉంది. అప్పుడు ఆయన కేంద్ర బిందువుగా మారుతారు. అది ఇష్టం లేకే ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. నిజానికి ఒక్క బొగ్గు అమ్మకంలోనే ఎండీసీకి 10,000 కోట్ల పైనే నష్టం జరిగిందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. వెరైటీస్ విషయంలో మంత్రి కొల్లు రవీంద్రను కూడా తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇప్పించారని ఫిర్యాదులు ఉన్నాయి. 2016-24 కాలంలో వెరైటీస్ టెండర్ అనేక కంపెనీలకు దక్కింది. కానీ కేవలం ఒక కంపెనీకే 75 లక్షల టన్నుల వెరైటీస్ వెళ్లినట్లుగా మంత్రితో సభలో సమాధానం చెప్పించినట్లు తెలిసింది. నిజానికి ఎండీసీ చరిత్రలోనే 75 లక్షల టన్నుల వెరైటీస్ ను ఒక్క కంపెనీకి అమ్మలేదు. మహా అయితే 5-6 లక్షల టన్నులు అమ్మి ఉంటారు. అలాంటిది మంత్రితో సభలో ఈ విధంగా చెప్పించడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా కొణిజేడు, మర్లపాడులో ఐరన్ ఓర్ టెండర్లు పిలిచారు.
అది జేఎస్డబ్ల్యూ కంపెనీకే దక్కేలా మంత్రాంగం నడిపారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఆ టెండర్ను రద్దు చేయాలి అనుకుంటే సంస్థపై తీవ్రమైన ఆర్థిక భారం పడేలా టెండర్ క్లాజులు చేర్చినట్టు బయటకొచ్చింది. ఒప్పందానికి విరుద్ధంగా ఐరన్ ఓర్ టెండర్ను రద్దు చేస్తే సర్కారే ఆ కంపెనీకి 120% అదనపు పరిహారం చెల్లించేలా క్లాజ్ను తీసుకొచ్చారని వెలుగు చూసింది. అంటే జగన్ సర్కార్ నాటి టెండర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసే సాహసం చేయకుండా ఈ కుట్రలకు పాల్పడ్డారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వైస్ ప్రెసిడెంట్ల పనితీరు, వారి వల్ల జరిగిన మేలు నష్టంపై అంచనా వేసే పరిస్థితి కనిపించడం లేదు. వారు లేకపోతే కంపెనీనే లేదు అన్నట్లుగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖను వైసీపీ అస్మదీయులు, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మార్చారు. అడ్డగోలు నిబంధనలతో టెండర్ తయారు చేసి అదానికి కట్టబెట్టారు. బీచ్ శాండ్ ను వారికే వెళ్లేలా ప్రయత్నిస్తే హైకోర్టు అడ్డుకుంది. ఇసుక, వెరైటీస్, ఇతర ఖనిజాల వేలం, సేనరేజీ వసూళ్లు టెండర్లలో జరగని అక్రమాలు లేవు. ఇవన్నీ ఓ ప్రణాళిక ప్రకారం జరిగేలా జగన్, వెంకటరెడ్డి సొంత టీంను పెట్టుకున్నారు. ఏపీ ఎండీసీలో డైరెక్టర్ తర్వాత అత్యంత కీలకమైన పోస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఈ విభాగంలో 2 పోస్టులు సృష్టించారు. అదాని ట్రైమెక్స్ లో పనిచేసిన రామన్ నారాయణన్ అనే వ్యక్తిని ఓ పోస్ట్లో నియమించారు. ఆయనకు బొగ్గు, బీచ్ శాండ్ సబ్జెక్టులు ఇచ్చారు. 3.5 లక్షల జీతం, ఇతర అలవెన్స్లు కల్పించారు. ప్రతిఫలంగా జగన్, వెంకటరెడ్డి చెప్పిన కీలకమైన పనులు ఆయన చేసి పెట్టారు. బొగ్గు అమ్మకం టెండర్లలో సెక్యూరిటీ డిపాజిట్ కు బదులు పర్ఫార్మెన్స్ డిపాజిట్ విధానం నిబంధన తీసుకొచ్చారు. ఫలితంగా ఎండీసీనే వడ్డీతో సహా అదానికి సొమ్ము చెల్లించింది. బీచ్ శాండ్ టెండర్లు అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. 89% అదానికి, 11% ఎండీసీకి ఆదాయం వచ్చేలా టెండర్ డాక్యుమెంట్ తయారు చేశారు. హైకోర్టు జోక్యంతో ఆ టెండర్ నిలిచిపోయింది. వెరైటీస్ సరఫరా విషయంలో ఆ సంస్థతో ఎండీసీ కుదుర్చుకున్న ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సరుకు సరఫరా చేశారు. తాము పాత రేటునే చెల్లిస్తామని ఆ కంపెనీ చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ సంస్థ నుంచి కొత్త ఒప్పందం ప్రకారం కొత్త ధర వసూలు చేయాలి. మాట వినకుంటే బ్యాంకు గ్యారంటీలు, రవాణా పర్మిట్లు నిలిపేయాలి. అలా చేయకుండా కేసును ఆర్బిట్రేషన్ కు సిఫారసు చేశారు. అది ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఎండీసీలో ఫైనాన్స్ విభాగానికి జనరల్ మేనేజర్ గా నాగేశ్వరరెడ్డి ఉన్నారు. ఆయన సోదరుడు ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో ఈయన డిప్యుటేషన్ పై వచ్చారు. స్థాయికి మించిన పోస్టు దక్కించుకున్నారు. ఇసుక, వెరైటీస్, సర్వేరాళ్ల కొనుగోలులో బిల్లుల చెల్లింపు వ్యవహారంలో ఆయనతో పాటు ఆర్థిక విభాగంలో పనిచేసిన 4గురిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించలేదు. ఇంకా నాగేశ్వరరెడ్డి జీఎంగా కొనసాగుతున్నారు.